హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ. నేను మీ ఆదిత్య. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కొన్ని సెగ్మెంట్లో వెహికల్స్ అయితే ఇప్పటికొచ్చి ఎవరు టచ్ చేయలేదు. అండ్ ఒకవేళ టచ్ చేసినా కూడా మనకి మంచి క్వాలిటీ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మార్కెట్లో లేవన్నమాట. సో అటువంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ టైప్ అయితే వాళ్ళు మీకు నేను చూపించబోతున్నాను. సో వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నేనైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ఇవాళ లాంచ్ అయింది. వాటి డీటెయిల్స్ అయితే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఓజోటెక్ అనే కంపెనీ అయితే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేసిందండి. ఓజోటెక్ అనే కంపెనీ ఆల్మోస్ట్ ఒక 2003 నుంచి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు. అప్పుడే వీళ్ళు ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ తయారీలో ఉన్నారనమాట. సో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి ఒక 4 years బ్యాక్ అయితే వచ్చారు. వాళ్ళు ఫ్లియో అండ్ ఫ్లియో ప్లస్ అని చెప్పి కొన్ని వెహికల్స్ని లాంచ్ చేశారు. సో ప్రెజెంట్ అయితే ఒక మంచి రోబస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ని మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ డేట్ వచ్చేసి మనకి May 24th అండి. May 24th ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ అయింది. కరెక్ట్గా నిన్నే మనకి సింపుల్ వన్ లాంచ్ అయింది బెంగళూరులో. అండ్ ఇవాళ మనకి ఇంకొక వెహికల్ లాంచ్ అయింది. సో ఈ ఓజోటెక్ కంపెనీ యొక్క చరిత్ర మొత్తం చూసుకుంటే కనుక కోయంబత్తూరులో బేస్డ్ కంపెనీ కింద చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు కదా, కోయంబత్తూరు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి ఒక హార్ట్ కింద చెప్పుకోవచ్చు. కోయంబత్తూరులో మనకి చాలా స్టార్టప్స్ అనేవి పురుడు పోసుకున్నాయి. సో అటువంటిదే మనకి ఓజోటెక్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డిజైన్ గురించి చూస్తే కనుక, ఇది చూసిన వెంటనే మీరు కామెంట్ పెడతారు, భయ్యా ఇది ఎక్సెల్లా ఉంది అని కామెంట్ పెడతారు. కరెక్టే, ఇది ఎక్సెల్ లాగే ఉంది. మీ అందరికీ తెలుసు కదా, మనకి తమిళనాడులో ఎక్సెల్కి సేల్ విపరీతంగా ఉంటుంది. మొత్తం ఇండియాలో సేల్ అవుతున్న ఎక్సెల్లో మేజర్ భాగం మనకి ఇక్కడే తమిళనాడులో సేల్ అవుతుందన్నమాట. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళైతే ఈ వెహికల్ని తయారు చేశారు. ఎక్సెల్లో మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ తక్కువ వస్తుంది. సో ఎవరైతే కిరాణా వ్యాపారులు కానీ లేకపోతే రైతులు కానీ వాళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారో పెట్రోల్ భారం వాళ్ళమే పడుతుంది. సో దీన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్లో వెహికల్ తీసుకురావాలని చెప్పి ఈ వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెహికల్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ గురించి చూసుకుంటే కనుక, మనం ఫ్రంట్ పోర్షన్కి వస్తే ఫ్రంట్ ఇక్కడ మనకి హెడ్లైట్స్ అయితే ఉన్నాయండి. సో హెడ్లైట్స్ ఫ్రంట్ నుంచి చూస్తే కనుక బేసిక్గా టీవీఎస్ ఎక్సెల్ ఎలాగైతే ఉంటుందో మనకి సేమ్ ఎక్సెల్ లాగే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒక సిగ్నల్ ల్యాంప్స్ అనేవి మనకి ఎల్ఈడీలు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం హెడ్లైట్ కనుక చూసుకుంటే ఇది మనకి హాలోజన్ ల్యాంప్ అండి. అండ్ ఈ వెహికల్లో మీకు ఎక్కడ ప్లాస్టిక్ పార్ట్స్ అనేవి కనిపించవు. మొత్తం డిజైన్ అంతా మీకు మెటలే. ఒకసారి ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే కనుక ఫ్రంట్ మడ్గార్డ్ మనకి మెటల్ ఉంటుంది. అండ్ ఈ వీల్ చూసుకుంటే కనుక, వీల్ చూస్తున్నారా, ఎక్సెల్ వచ్చినట్టుగానే ఇక్కడ మనకి స్పోక్ వీల్ అయితే రావడం జరిగింది. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, మనకి డిస్క్ బ్రేక్స్ అనేవి వెహికల్లో ఉండవు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే దీంట్లో మీకు ఫ్రంట్ సైడ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రావెల్ చూస్తున్నారా, ఈ ట్రావెల్ మీకు చాలా ఎక్కువ ఉంది. సో ఏవైతే మీరు హెవీ లోడ్ వేసినప్పుడు సస్పెన్షన్ మనకి తట్టుకోవాలని చెప్పుకోవచ్చు. సో అటువంటి హెవీ లోడ్ని తట్టుకునేలాగా ఈ సస్పెన్షన్ డిజైన్ చేశారు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ హెవీ ట్రావెల్తో అయితే ఉంటుంది. అండ్ బేసిక్ కమింగ్ టు మీరు స్విచ్ గేర్స్ కానీ చూసుకుంటే, స్విచ్ గేర్స్ చాలా క్వాలిటీగా ఉంది. బేసిక్గా ఇప్పుడు వచ్చే చైనీస్ వెహికల్స్లో స్విచెస్ మనకి పోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి స్విచెస్ మనకి చాలా క్వాలిటీగా ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు టీవీఎస్ లాగా ఉంది. అండ్ ఇంకోటి, ఈ మనకి హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ని మనం కావాలనుకుంటే కనుక కిందకి తీసుకోవచ్చు, లేదంటే కనుక పైకి జరుపుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనుక చూసుకుంటే, ఇది ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఈ బేసిక్గా ఒక టీవీఎస్ ఎక్సెల్ లాగే బేసిక్గా ఈ స్పీడోమీటర్ మనకి అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సిగ్నల్ ల్యాంప్ మొత్తం అంతా ఒక బేసిక్ అనమాట. అండ్ ఇక్కడైతే మనకు ఒక ఫోన్ హోల్డర్ అయితే ఇచ్చారు. దీంట్లో మీకు ఎటువంటి టచ్ స్క్రీన్ కానీ పనికిరాని చెత్త మొత్తం మనకి ఈ బండిలో లేదని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే, ఇక్కడ మీకు బ్యాటరీని ప్లేస్ అయ్యి ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఏరియా అంతా మీకు బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. దీనిలో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అండ్ ఇంకోటి లిథియం అయాన్. లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీ కనుక మీరు చూసుకుంటే బేసిక్గా 1.75 kWh. అంటే మీరు ఒక్కసారి కనుక ఆ వెహికల్ని ఛార్జింగ్ పెడితే మినిమంగా ఒక 50 kilometers దూరం అయితే మీకు వెళ్తుంది లిథియం ఫెర్రోఫాస్ఫేట్లో అయితే. అది మీరు దాన్ని 4 kWh దాకా పెంచుకోవచ్చు. అంటే దీనిలో వేరియంట్స్ ఉన్నాయన్నమాట. సో లిథియం ఫెర్రోఫాస్ఫేట్లో మీకు 4 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ లిథియం అయాన్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. లిథియం ఫెర్రోఫాస్ఫేట్ మనకి ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ దాంతోపాటు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కనుక 1.75 kWh లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీని పెడితే 50 kilometers రేంజ్ వస్తుంది. అండ్ మీకు ఆ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 65,000. చూస్తున్నారు కదా, వెహికల్ మొత్తం మీకు 65,000కి వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు ఒక సీటే ఉంది, కానీ వెనకాల ఇంకో సీట్ని మీకు యాడ్ చేస్తారు. శారీ గార్డ్స్ యాడ్ చేస్తారు. సెంటర్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఉంటుంది.
టోటల్గా ఫిట్టింగ్స్తో పాటు మీకు 65,000 ప్రైస్ అయితే పడుతుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మీకు 7 years వారంటీ అనేది మీకు బ్యాటరీ పైన అందిస్తున్నారు. అండ్ ఈ వెహికల్ స్పీడ్ కూడా మీకు 65 kilometers స్పీడ్ అయితే వెళ్తుంది. ఖచ్చితంగా మీకు నడపాలంటే కనుక హెల్మెట్ అండ్ లైసెన్స్ అయితే పక్కాగా ఉండాలి. నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే ఇక్కడ మీకు జనరల్గా ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే హబ్ మోటార్ ఇచ్చేస్తారు, చేతులు దులుపుకుంటారు. కానీ ఇక్కడ మీకు మిడ్ డ్రైవ్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది హయ్యర్ ఎఫిషియన్సీ మోటార్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో మిడ్ డ్రైవ్ మోటార్ పవర్ వచ్చేసి 4 kilowatt పీక్ పవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మీకు వెనకాల వీల్కి ఒక చైన్ డ్రైవ్తో లింక్ అయి ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు IP67 రేటెడ్ మోటార్. బ్యాటరీ విషయానికి వస్తే అది కూడా మీకు IP67 రేట్ మోటార్ అని చెప్పుకోవచ్చు. అది మీకు అల్యూమినియం కేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఎక్కడైనా మీకు టోటల్ అంతా మీకు మెటలే ఉంటుంది. సో టోటల్గా ఈ వెహికల్ మొత్తం డిజైన్డ్ కానీ మ్యానుఫ్యాక్చర్డ్ కానీ మొత్తం అంతా ఇండియా. కేవలం లిథియం సెల్స్ మాత్రమే మనకి బయట నుంచి వస్తాయి. అండ్ కమింగ్ టు లిథియం అయాన్ బ్యాటరీకి వస్తే కనుక దీంట్లో మీకు బేసిక్గా ఒక 5 kilowatt లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. దాన్ని మీరు 10 kilowatt దాకా పెంచుకోవచ్చు. అంటే మీరు ఒక్కసారి కనుక మీరు ఈ వెహికల్ని ఛార్జింగ్ పెడితే 525 kilometer రేంజ్ అనేది మీకు కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో ఎంత లోడ్ వేసినా కూడా 65 kilometer స్పీడ్లో మీరు వెళ్ళినా కూడా హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్ 10 kilowatt వేరియంట్ వచ్చేసి మినిమంగా మీకు ఒక 400 kilometer రేంజ్ అయితే వెళ్తుందన్నమాట. అది మీ కాస్ట్ కూడా ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1,90,000 దాకా మీకు అది 10 kilowatt వేరియంట్ పడుతుంది. కానీ ఎవరికైతే ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్, రోబస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్, దాంతోపాటు రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్, స్పీడ్ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. తక్కువలో కావాలనుకుంటే కనుక మీరు 65,000 వేరియంట్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్ కొనుక చూసుకుంటే దీంట్లో మీకు ఇక్కడ కూడా మీకు స్టీల్ వీల్ అయితే రావడం జరుగుతుంది. స్టీల్ స్పోక్స్తో వచ్చే వీల్. ఇది కూడా మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ సస్పెన్షన్ చూసుకుంటే కనుక మీకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ బేసిక్గా బ్యాక్ లైట్ కూడా మనకి హాలోజనే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సిగ్నల్ ల్యాంప్స్, మనకి ఎల్ఈడీస్ అయితే ఉంటాయన్నమాట. సో కమింగ్ టు ద అవైలబిలిటీ, ప్రెజెంట్ అయితే మనకి వెహికల్ తమిళనాడులో సేల్ స్టార్ట్ అవబోతుంది ఒక 3 monthsలో. అదేంటి మరి తమిళనాడు స్టార్ట్ అయితే మన ఆంధ్రాలో కావాలనుకుంటే ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఈ వెహికల్ని బుక్ చేసుకోవచ్చు. ఓజోటెక్ ఈవీ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి 499 రూపాయలు మీరు కనుక పే చేస్తే 3 monthsలో మీకు డెలివరీ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు మీరు కనుక 65,000 పే చేస్తే దాంతోపాటు ఇన్సూరెన్స్ కానీ ఆర్టీఓ కానీ మొత్తం పే చేస్తే మీకు వెహికల్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ కంపెనీ అయితే దీన్ని మొత్తం టోటల్లీ మేడ్ ఇన్ ఇండియా కింద ప్రొజెక్ట్ చేస్తుంది. సో అదైతే నేను గుడ్ పాయింట్ అని చెప్తాను నేను. సో ఈ వెహికల్ ఎవరికి ఉపయోగం అని చూసుకుంటే కనుక కిరాణా వ్యాపారులు కానీ, రైతులు కానీ, పొలానికి బియ్యం బస్తాలు వేసుకెళ్ళినా కూడా, లేకపోతే ఎరువుల బస్తాలు వేసుకెళ్ళాలన్నా కూడా, పొలాన్ని నుంచి మనం గడ్డి మేటలు తీసుకురావాలన్నా కూడా, లేకపోతే ఒక కిరాణా వ్యాపారులు వాళ్ళ ట్రావెల్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఈ వెహికల్ పైన 350 kgs దాకా బరువు అయితే వేయచ్చు. మీ బరువు కాకుండా కనీసం ఒక 270 kgs దాకా బరువు అయితే మీరు వేయచ్చు. వాటర్ ట్యాంక్స్ మీరు క్యారీ చేయొచ్చు. అండ్ గ్యాస్ సిలిండర్లు మీరు క్యారీ చేయొచ్చు. మీకు మొత్తం ఆ ఎడిషన్స్ మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. ఆ ఎడిషన్స్ కానీ మీరు కలుపుకుంటే మీరు వెహికల్ని రోబస్ట్గా వాడుకోవచ్చు. సో నేనైతే ఒక పెర్ఫెక్ట్ ప్రైస్ కింద చెప్తాను, పెర్ఫెక్ట్ ఆప్షన్ కింద చెప్తాను. మీ డిజైన్ అయితే ఖచ్చితంగా ఎక్సెల్ లాగే ఉంది. కానీ ఏంటంటే వీళ్ళు ఎక్కువకి పోలేదు. బ్యాటరీ సేఫ్టీలో అండ్ మోటార్లో మంచి క్వాలిటీ వెహికల్ అందించడంలో వీళ్ళైతే ముందుకేసారనమాట. సో అదండి మన వీడియో అయితే. ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి, లేకపోతే వెబ్సైట్ డీటెయిల్స్ అనేవి నేను వీడియో పైన అండ్ కింద డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బై, జై హింద్. సబ్స్క్రైబ్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ.